సిమెంట్ రోడ్డు మీద నిలబడి నడి రోడ్డు మీద ఆకాశం వైపు చూసి ఏడ్చా. తూ నా బతుకు, ఎందుకు దేవుడా నన్ను బతకనిస్తున్నావు? ఈ చేతిలో 1000 రూపాయలు నేను నడిపించా, నా ముఖానికి 200 పుట్టల, ఇక నాలంటోడు బతకడం అవసరం అంటావా అని కళ్ళు పైకి ఎత్తి ఏడ్చా నడి రోడ్డు మీద. అప్పుడు నాలో పరిశుద్ధాత్మ స్వరం, ఇంతమందిని పోయి అడుక్కున్నావు, మోకరించి నన్ను అడిగావరా? నువ్వు నన్ను అడిగావా? ఆ రోజు తీర్మానం చేశా, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇక నా అవసరాలకి ఏ నరుడి ముందు కూడా చేయి చాపును అని తీర్మానం చేశా. ఇక నా అవసరాలకి ఏ నరుణ్ణి కూడా నేను రిక్వెస్ట్ చేయను. మీరు ఇవ్వండి, మీరు సాయం చేయండి, మీరు హెల్ప్ చేయండి, నేను అడగను. నాకు అర్థమైంది, ఈ 6 మనుషులే ఆఖరికి నీ మందిరంలో మోకరించి కూడా ఒక మనిషిని పంపించు, ఆయన నేను అడుగుతాను అని నేను తేడా పడ్డానయా. నాకు అర్థమైంది, నన్ను క్షమించు అని అదే రోడ్డు మీద ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళా కన్నీళ్లతో. ఇంటికి వెళ్తే ఒక తమ్ముడు 300 చేత పట్టుకొని ఉన్నాడు. నేను అడిగింది 200, 300 చేత పట్టుకొని ఉన్నాడు. ఇదేంది 300 ఎందుకు, 200 సరిపోతాయి కదా అనుకున్నా. ఆ 200తో నిజంగా రైసు, మా ఆవిడ సరుకులు తెచ్చాడు, బిర్యానీ అయిపోయింది. 100 ఎక్కువ వచ్చింది ఎందుకు అనుకున్నా. అప్పుడు గుర్తొచ్చింది, గ్లాసులు ప్లేట్లు కావద్దు,